హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను పిండి చారు చేస్తున్నా. తెలంగాణలో దీన్ని దప్పలం అని కూడా అంటారు. చాలా ప్రాంతాల్లో పిండి చారు కూడా అని అంటారు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎండాకాలంలో ఇలా పిండి చారుని దప్పలంలా చేసుకొని తింటే శరీరానికి చాలా చలువగా ఉంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ఒక పాన్ పెట్టేసుకున్నా. కొంచెం ప్యాన్ వేడి కాగానే ఒక టేబుల్ స్పూన్ రైస్ వేసుకున్నా. రైస్ ఎందుకంటే కొద్దిగా దోరగా వేయించుకోవాలి, అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక చల్లగా అయ్యాక నేను వీటిని పౌడర్ చేసుకుంటా. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొందరు ఈ చారులో శనగపిండి కూడా వేస్ట్ చేసుకుంటారు. దానికి బదులుగా నేను ఇలా బియ్యాన్ని తీసుకొని వేయించుకొని పొడి చేసుకొని వేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ పిండి చారు. మీరు ఒకసారి ఎలాగైనా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ సోరకాయ అంటే ఆనపకాయలు, పచ్చిమిర్చి, చిన్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఆనపకాయ చలువ కదా శరీరానికి. అలాగే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. వాటర్ తీసి పెట్టేసుకున్నాను, చింతపండు నీళ్ళను. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేడాక కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, మిగతా పోపు తినాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆవాలు వేసేసుకున్నాను. ఆవాలు చిటపటమనగానే పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకుంటాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 3 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను కట్ చేసుకొని. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను. ఈ పిండి చారులో మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, అంటే బెండకాయ లాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. అంటే మనకు ఇంట్లో ఉన్న అవైలబుల్ వెజిటేబుల్స్ ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అంటే అన్నీ కాదు, ఇలా సోరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు అలాంటివి వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. పొట్టు తీసేసుకొని సొరకాయ ముక్కలను వేసేసుకున్నాను. ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పెద్దగా వేసుకుంటే మనం పులుసులో మరిగాక చాలా బాగుంటాయి. ఇవి సొరకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ కారం వేసేసుకుంటున్నా.
ఉప్పు కూడా వేసేసుకుంటా. ఈ పిండి చారులోకి మసాలాలు అలాంటివి ఏమీ అవసరం ఉండదు. ఇలాగే చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని చారు వేసుకొని తింటే ఇంకా ఏ సైడ్ డిష్ అవసరం ఉండదు. సైడ్ డిష్ ఇష్టపడే వాళ్ళు ఏదైనా డ్రై కర్రీ అంటే వేపుడు అలాంటివి వేసుకోవచ్చు, లేదా అప్పడాలు అలాంటివి కూడా వేసుకొని తినొచ్చు. ఇలా కారం ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఈ ఆనపకాయ ముక్కలు కొద్దిగా ఉడకడానికి. ముందుగానే చింతపండు నీళ్ళు వేసేసుకుంటే ఆనపకాయలు త్వరగా మగ్గవు, అంటే కుక్ కావు, ఇంకా గట్టి పడతాయి. అందుకోసం కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా ఉడికాక అప్పుడు నేను చింతపండు నీళ్ళు వేసుకుంటాను. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నాను కదా రైస్ని, అంటే బియ్యాన్ని, అవి చల్లబడ్డాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని ఒక మెత్తటి పౌడర్ చేసుకుంటాను. ఇక్కడ సొరకాయ ముక్కలు కొద్దిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుంటాను. చింతపండు నీళ్ళని వేసేసుకున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా వాటర్ కూడా వేసేసుకున్నాను. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఈ సొరకాయ ముక్కలు ఈ చింతపండు పులుసులో బాగా మరగాలి. ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ పిండిని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఒకవేళ బియ్యం పిండికి బదులుగా శనగపిండి తీసుకుంటే కొద్దిగా ముందుగా వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి. శనగపిండి డైరెక్ట్ వేస్తే ఉండలుగా వచ్చేస్తుంది. బియ్యం పిండి అయితే ఈజీగా కలిసిపోతుంది. అందుకోసం నేను డైరెక్ట్ వేసేసుకున్నాను రైస్ ఫ్లోర్ని. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకొద్దిసేపు మరగాలి. పిండి చారు రెడీ అయిపోయిందండి. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాను. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా పెట్టండి నా వంటలు ఎలా ఉంటున్నాయో.